స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల ఆదరణ లేక అల్లాడిపోయే నెమ్మది లేక నలిగిపోయే వారికి ఆదరణశాల. వందనములు. నా పేరు జక్కయ్య. మా అమ్మకు జ్వరం వచ్చినప్పుడు దేవా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాననగానే బాగా అయింది. అదేవిధంగా నిన్న దినం మేము పెద్ద హాస్పిటల్లోన మెడికల్ సర్టిఫికేట్ కోసం సైన్ పెట్టించుకోవడానికి పోయినాను. యూనివర్సిటీలో అడిగినప్పుడు దేవా ఆ సర్టిఫికేట్ నన్ను సైన్ పెట్టించుకున్నాను కానీ ఎక్కడ మర్చిపోయినా తెలియదు. ఒక 1 అవర్ నేను పార్క్ నుండి పెద్ద హాస్పిటల్ వరకు మేము బుడుకున్నాము. దేవుని కృపను బట్టి హాస్పిటల్లోనే ఉంది. అదేవిధంగా దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి వందనములు. వారం నా పేరు సువర్ణ. నా సాక్ష్యం ఏమంటే అస్సలు పోయిన వారంలోన కసివిసి కాళ్ళు చేతులు ఇగ్గడము అస్సలకు నరం అనేది పెద్ద నరం అనేది అస్సలు పక్కలేక పోటు ఓడిచేది. ఇంకా అమ్మగారు చూసుకుని ప్రార్థన చేసింది. ఇలా నేను ఇంకా అప్పటి నుంచి ఒక ఫోన్ చేసి అప్పు చేసిన ఇంకా ఎంత దేవుడు నాకు నిదానం ఇచ్చినాడు. అస్సలకు నాకు నెత్తి తిరిగేది, తల తిరిగేది, ఎక్కడెక్కడ అయింది. తండ్రి నాకెందుకు ఈ చిత్తం ఇట్లా తండ్రి అని యేసు రక్తం అంటించుకున్నప్పటినే నాకు స్వస్థపరిచినాడు దేవుడు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాది దేవురే. నా పేరు రాహిలమ్మ. నా సాక్ష్యం ఏమంటే నాకు ఈ చెయ్యి కాలు నొప్పి వచ్చేది. వచ్చినప్పుడు ఒకరోజు మంగళవారం రోజు అమ్మ దగ్గరికి వచ్చాను. అమ్మ నాకు ఇట్లుంది పరిస్థితి, ఆసుపత్రికి వెళ్తే ఒక్క సూది ఇంజెక్షన్ వేయాలంటే 15,000 అవుతుంది అన్నారు. దేవుడు సహాయం చేస్తాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండి ఏం కాదులేమ్మా ప్రార్థన చేసుకో అని చెప్పింది. తర్వాత శనివారం రోజు రాత్రి 7 గంటలప్పుడు విపరీతంగా నొప్పి వచ్చింది. ఆ నొప్పి పోటంట్ల అట్లా వస్తుంది. అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ ప్రేరాయలు అంటించుకోమ్మా అనింది. ప్రభు సూదని చెప్పినారు, నాకు ఇదైతే జరుగుతుంది అంత నీ చిత్తమే ప్రభు, నాకు ఏం లోటు లేకున్నట్ట నాకు ఆ సహాయం చేసి నీ సన్నిధిలో పలుకుతాను ప్రభు అనుకొని లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతా సిస్టర్లు చేసినప్పుడు నేను ఒక్కదాన్నే కూర్చుని పెట్టి రూమ్లో నేను కూర్చున్నాను. అయ్యిలాగానే వచ్చాడు. వచ్చి నా తల మీద చేయి పెట్టి ఏం భయపడద్దమ్మా, అది ఇంజక్షనే కానీ ఆపరేషన్ అవుతుంది కానీ ఇంజక్షన్ ద్వారా చేస్తున్నాడు అని అయ్య సరమే వినపడ తల మీద చేయి పెట్టి వంచినట్ల ధైర్యపరిచాడు. ధైర్యపరిచిన దేవునికి వందనాలు. అలాగే నా భర్తకు కూడా చాలా బాగలేకుండా పరీక్ష చేయాలన్నారు. అన్నప్పుడు నా భర్తకు కానీ ప్రభు రిపోర్ట్లు నార్మల్ వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం పలుకుతాను ప్రభు అనుకున్నా. నా భర్తకు కానీ ఏం లోటు లేకున్నట్టు రిపోర్ట్లు నార్మల్ వచ్చావి. మేలు చేసిన దేవునికి వందనాలు. నా కుమారులు పరీక్షలు ఎగ్జాములు చక్కటి మార్కులతో పాస్ అయితే ప్రభు నీ సన్నిధులు సాక్ష్యం చెప్తానన్నాను. మేలు చక్కటి మార్కులతో మేలు చేసేసాడు. దేవునికి వందనాలు. ప్రార్థించిన అయ్యగారికి అమ్మవారికి వందనాలు. పేరు మార్తమ్మ, మాది గుడికల్లు. నా సాక్ష్యం ఏంటంటే 2 కాళ్ళు తీస్తుండే తండ్రిని, నా కాళ్ళు తీస్తున్నాను అయినా నీ సాక్షి చెప్తాను, నీ సాక్షులు అన్న నీ చర్చలు అన్నా కానీ నాకు దేవుడు మేలు చేసాడే.